ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని మీరందరూ కూడా మొదటగా గమనించాలి. ఈరోజు అనగా మంగళవారము సాయంకాలము 7 గంటల నుంచి 9:30 వరకు మన గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చి నందు మరి ఈరోజు రేపు 2 రోజులు కృతజ్ఞతా కూడికలు ఏర్పాటు చేయబడినవి. ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో స్కూళ్ళు తెరిసే ముందు మనం ఏర్పాటు చేస్తాం. కారణం ఏమిటంటే బిడ్డలు పాస్ అయ్యారు, మంచిగా సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళారు, మరి దానికోసం అలాగే మరలా స్కూళ్ళు రీఓపెనింగ్ చేస్తున్నారు, మళ్ళా స్కూల్కి వెళ్ళబోతున్నారు. అందువల్ల అందరూ కూడా కృతజ్ఞత కూడిక వారి వారి గృహాల్లో ఏర్పాటు చేసుకుంటారు. అలా కాకుండా ఈ 2 రోజులు మందిరంలోనే ఏర్పాటు చేస్తున్నాం కనుక కృతజ్ఞతగా దేవునికి కానుకలు అర్పించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రత్యేకమైన ఇళ్లకాడ ఇన్ని ప్రార్థన పెట్టే బదులు ఈ 2 దినాలు ఎవరో కొన్ని సేవకులను పిలుస్తాం, చక్కగా వాక్యాన్ని వినిపిస్తాము. కనుక అందరూ కూడా 7 గంటల నుంచి 9:15 వరకు 9:30 వరకు జరుగుతుంది. అందరూ పాల్గొనండి. పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, జరిగిన మేలుల కోసం, పాస్ అయినందుకు, మళ్ళా సంవత్సరం అంతా మంచి ఆరోగ్యం ఉండాలని కనుక అందరూ కూడా పాల్గొనండి. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును, అంటే పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును అని ఈరోజు వాక్యము. యెషయా ఎవరు? దావీదు మహారాజును కన్న తండ్రి. దావీదు ఇశ్రాయేలును పాలించిన 2వ రాజు. దావీదు రాజు మరియు అతని వంశీయులు అంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కొడుకులు ఇశ్రాయేలు రాజ్యాన్ని సుమారుగా 500 సంవత్సరాల పాటు పాలించారు. అయితే 587 ప్రాంతంలో బాబిలోనియా అంటే బబులోను సేనలు దండెత్తి వచ్చి యెరూషలేమును ధ్వంసం చేయడంతో దావీదు వంశము పరిపాలన అంతమైపోయింది. అక్కడితో వాళ్ళ పరిపాలన అయిపోయింది. అయితే ప్రభు ఎప్పుడో వాగ్దానం చేశారు దావీదుకి, నీ గోత్రము దీపము అలాగే వెలుగుతూ ఉంటుంది అని. మరి ఆ వాగ్దానం ఏంటి? ఇక్కడ వీళ్ళ పరిపాలన అంతమైపోయింది. కానీ ప్రభు వాగ్దానం ఏమిటి అంటే దావీదు గోత్రములో నుండి వచ్చిన వారు ఆ దీపము అలాగే వెలుగుతూ ఉంటుంది అని. మరి ఇక్కడ దీపం ఆగిపోయిందిగా. వాళ్ళ వంశీయులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పరిపాలన ఆగిపోయింది కదా. అందుకే యెషయా చాలా చక్కగా రాశాడు. ఏమన్నాడు అంటే యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును అన్నాడు. అంటే యెషయా అంటే దావీదు వాళ్ళ నాన్న. యెషయాలో నుండి దావీదు వచ్చాడు, దావీదులో నుండి వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇజ్రాయేలు దేశానికి రాజులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ యెషయా మొద్దులో నుండి చిగురు ఎవరు? ఆ చిగురు ఎవరు అంటే స్వయాన చిగురు అంటే ఆ పిలక యేసుక్రీస్తే. నేల కూలిన యెషయా వంశవృక్షము అంటే దావీదు వంశవృక్షము తాలూక మొద్దు నుండి చిగురులాగా రాబోయే రాజు ఆవిర్భిస్తాడని, శిథిలమైపోయి దాదాపు కనుమరుగైపోయిన దావీదు వంశములోనే ఈ నూతన రాజు అనగా యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడని, ఇశ్రాయేలీలను ఉద్ధరిస్తాడని యెషయా ముందుగానే తెలియజేశాడు. అంతేకాదు రాబోయే క్రొత్త రాజు గణాలు ఏమిటో, ఆయన స్వరూపం ఎలాంటిదో, ఆయన స్వభావం ఎలా ఉంటుందో, ఆయన పాలించే నూతన సామ్రాజ్యం ఎలాంటి సిరి సంపదలతో ఉండబోతుందో ఈ వాక్య భాగములో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ దీని అర్థమేంటి తెలుసా? వచ్చేది యేసయ్య రాజ్యమే.
దాన్ని మనం 1000 ఏళ్ల పరిపాలన అని అంటాం. యేసయ్య భూమి మీద ఒక రోజున 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారు? ఈ లోకంలో పుట్టినప్పుడు దావీదు కుటుంబం నుంచి వచ్చారు. దావీదు వంశం ఆగిపోయినా దాన్ని నిలబెట్టడానికి యేసయ్య ఈ లోకములో వచ్చి రేపు ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ముద్దు నుండి వచ్చిన ఆ చిగురు, ఆ వేరుల నుండి ఎదిగిన కొమ్మ ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ఆత్మ బలముగా నిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి చాలా చక్కగా ఉంది. రేపు యేసయ్య పరిపాలనలో ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, పేదోళ్ళు, ధనవంతులు. కానీ రేపు యేసయ్య ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఎలా ఉంటుందో తెలుసండి? ఆ రోజులో తోడేలట గొర్రెపిల్ల యొద్ద నివాసం చేస్తుంది. తోడేలు గొర్రెపిల్ల దగ్గర ఉంటుందా? తోడేలు గొర్రెపిల్ల తినేస్తుంది ఈ రోజైతే. కానీ రెండూ కలిసి ఉంటాయట. చిరత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును. అంటే ఎవరు ఎవరికి అన్యాయం చేయని రోజులు. రెండోది, దూడ కొదమ సింహమును పెంచబడి ఒక కోడి నాగు దగ్గర బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కోడి మేయును. వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడిచి పిల్ల నాగుపాము పొట్ట యొద్ద ఆట్లాడును. మిడునాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చెయ్యదు, నాశనము చెయ్యదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజులు ఎలా ఉండబోతున్నాయి? అందుకే ఇక్కడ చాలా వివరంగా రాశాడు, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని. ఆ చిగురు ఎవరు? దావీదు పిల్లలు మొత్తం అయిపోయారు. మరి ఇంతకీ ఆ చిగురు ఎవరండి అంటే ప్రభువైన యేసుక్రీస్తే అని దాని భావం. అంటే ఈ లోకములో ఈ పరిపాలనలన్నీ అయిపోయాక, ఈ ప్రభుత్వాలన్నీ అయిపోయాక ఒకరోజు యేసుక్రీస్తు పరిపాలన ఉండబోతుంది. దాన్ని ఏమన్నారు అంటే సమాధానమైన రాజ్యము అన్నారు. అంటే కేవలం భూమి మీద సమాధానమే ఉంటుంది, శాంతి మాత్రమే ఉంటుంది. ఎవరు ఎవరికి అన్యాయం చేయరు. ఈరోజు ఒక గొర్రె పిల్ల ఒక తోడేలు కలిసి ఉండలేవు. ఒక ఆవు ఒక సింహము ఉండలేవు. ఒక నాగుపాము పొట్ట దగ్గర ఒక పిల్లోడు ఉండలేని రోజులు ఈ రోజు. కానీ ఏ విషసర్పము మనుషులకి హాని చేయదు. ఏ క్రూర మృగము ఏ సాధు జంతువుకి హాని చేయదు. అది యేసయ్య పరిపాలన. ఆ పరిపాలన గురించి మీరు ఎప్పుడు ఇంతవరకు సృష్టి ప్రారంభమయ్యాక అలాంటి పరిపాలన మీరు చూస్తుండరు, అలాంటి పరిపాలన మీరు విని ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యేసయ్య సమాధానంతో ఇవ్వడానికి ఈ లోకానికి వస్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసయ్య ఈ భూమి మీద ఉన్న దినాలలో ఇద్దరు శత్రువులుగా ఉండేవాళ్ళట. పిలాతు అనే గవర్నర్, హేరోదు అనే ఆయన శత్రువులుగా ఉండేవాళ్ళు. ఇద్దరికి అసలు పడేది కాదు. ఎందుకు పడేది కాదు అంటే పిలాతు అని ఆయన, అంటే యేసుప్రభుని సిలువేయించాడే పిలాతు, ఆయన గలిలయ దేశస్థుని చంపించాడట. గలిలయకు అధికారి హేరోదు. కనుక ఆ సంఘటన నుంచి పిలాతు హేరోదులు బద్ధ శత్రువులుగా ఉన్నారు అని చెప్తారు. అయితే యేసయ్య పిలాతు దగ్గర నిలబడ్డాడు. యేసయ్యలో ఏ దోషము కూడా కనబడలేదు. వెంటనే పిలాతు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువుని తప్పుడు తీర్పు చెప్పి అన్యాయముగా శిక్షణ విధించిన రోజు ఆ రోజు యేసును తీర్పు చెప్పడానికి 70 మంది దగ్గరికి పంపిస్తాడు. సన్హెడ్రిన్ సభ దగ్గరికి పంపిస్తాడు. యేసు వారితో నేను దేవుని కుమారుడును అని సమాధానం ఇస్తాడు. ఆ మాటలకు వారు ఆగ్రహించి ఇశ్రాయేలీయులకు మరణశిక్ష విధించే అధికారం లేదు గనక వారు యేసును
పిలాతు దగ్గరికి మరలా పంపిస్తారు. అప్పుడు పిలాతు ఇతను ఎక్కడ పెరిగాడు అని అడిగాడు. అక్కడున్న వారు గలిలయలోని నజరేతులో పెరిగాడండి అని చెప్పారు. అయితే గలిలయ ప్రాంతానికి అధికారి హేరోదు కదా, అతని దగ్గరికి తీసుకొని వెళ్ళండి ఇన్ని అని చెప్పారు. హేరోదు దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. హేరోదు యేసయ్యని అపహసించాడు, వెక్కిరించాడు, మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. ఆ విధముగా పిలాతు 70 మంది దగ్గరికి పంపించడం, 70 మంది పిలాతు దగ్గరికి పంపించడం, పిలాతు హేరోదు దగ్గరికి పంపించడం, హేరోదు మరలా పిలాతు దగ్గరికి పంపించడం. యేసు మరణ శిక్షను పొందిన రోజున పిలాతు నుండి హేరోదు వద్దకు, హేరోదు నుండి పిలాతు దగ్గరకు సందర్భంలో ఒక విషయాన్ని గమనించాలి. అది పిలాతు హేరోదులు శత్రువులని, వారి మధ్య సఖ్యత లేదని, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారని, కనుక శాంతిదాత, శాంతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ఇద్దరు శత్రువుల మధ్య సఖ్యత కుదిర్చిన రోజు. భూమి మీద పిలాతుని హేరోదుని కలిపాడు. అలాగే రేపు రానున్న దినాలలో సమాధానకరమైన రోజులు రాబోతున్నాయి. అది కేవలము యేసయ్య ప్రభుత్వంలోనే, యేసయ్య పాలనలోనే. ఇంకా ఏ పాలనలో కూడా, ఏ ప్రభుత్వంలో కూడా సమాధానం అనేది ఉండదు, సఖ్యత అనేది ఉండదు. ఏదో ఒక చాట, ఏదో ఒక మూల గొడవలు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక మూల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక మూల బాంబులు పేరుతూనే ఉంటాయి, ఏదో ఒక మూల యుద్ధ ట్యాంకర్లు కనబడుతూనే ఉంటాయి, ఏదో ఒక మూల ఆకాశములో నుండి యుద్ధ విమానాలు ఏదో ఒకటి వేస్తానే ఉంటారు. కనుక ఈ రోజున ప్రపంచంలో ఏదో ఒక మూల గొడవలు, హత్యలు, మానభంగాలు, గొడవలు, చంపుకోటాలు కనబడుతున్నాయి. కానీ రేపు రాబోతుంది యేసయ్య రాజ్యం. ఆ యేసయ్య రాజ్యంలో శాంతి, సమాధానం, సంతోషం ఉండబోతున్నాయి. దాన్ని యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు యేసయ్యని ఎలా పోల్చాడు అంటే, యెషయా యొక్క మొద్దులో నుండి చిగురు పుట్టును. ఆ చిగురు యేసయ్యే, ఆ చిగురు యేసయ్యే. దావీదు వంశం అయిపోయింది, కానీ దావీదు వంశం నుంచి వచ్చిన యేసయ్య ఈ సమాధానం, శాంతి ఇస్తాడు. మరి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మీరు ఉండాలంటే రేపు యేసయ్య రాకడకి ఎత్తబడాలి. ఎత్తబడితే 1000 ఏళ్ల పరిపాలనలో మీరు కూడా చూస్తారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు. రేపు దేవుని రాకడ అయిపోయిన తర్వాత ఎత్తబడిన వారిని మరలా భూమి మీదకి మీరు తీసుకొస్తారు. 1000 ఏళ్ల పరిపాలన ఉండబోతుంది. ఎంత అద్భుతకరమైన పాలన అంటే, అది క్రూర మృగాల దగ్గర సాధు జంతువులు ఉండబోతున్నాయి, విషపాముల దగ్గర చంటి పిల్లలు కూడా ఆడుకుంటారు. నిజంగా ఈ లోకం ఉండగానే ఇద్దరు శత్రువులు మిత్రులుగా చేశారు. మీరు వచ్చిందే సమాధానం ఇవ్వడానికి, మీరు వచ్చిందే కుటుంబాలను కలపడానికి, మీరు వచ్చిందే మనుషులను కలపడానికి. వేరువేరుగా ఉండడం మీకు ఇష్టం కాదు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అసమాధానంగా ఉన్నట్లయితే వాళ్ళని మీరు ప్రభువా కలపగలిగిన దేవుడువని మేము నమ్ముచున్నాం. మీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టిన రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి వారి హృదయములో ఉన్న వాంఛలన్నీ తీర్చండి. ఏ సంబంధంగా దీవిస్తూ, పర సంబంధంగా దీవిస్తూ, వారు ఏ సమస్య కొరకు, ఏ దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు, ఈరోజు అది వారు పొందుకొనును గాక, అది వారి జీవితంలో ఆ మేలు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఏ మేలు కలగాలన్నా మీ నామములోనే, యేసుక్రీస్తు నామములో మేలు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ప్రయాణాలు కలిగిన వారిని, అలాగే ఈ దినము ప్రభువా ప్రత్యేకమైన పనులు పెట్టుకున్న వారిని అవన్నీ కూడా సఫలం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.